చేస్తాను. జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ మర్డర్. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత భర్త చంద్రబాబును అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు. గోడౌన్లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి నదిలో పడవేసినట్టు సమాచారం. అంటే అతన్ని గోడౌన్లోనే చిత్రహింసలకు గురి చేసి అక్కడ తనను కొట్టి తిట్టి అన్ని విధాలుగా కూడా తనని అక్కడే చంపేసి నదిలో పడేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చెన్నై సమీపంలోని కూవం నదిలో యువకుడి మృతదేహం లభ్యం కావడం అనేది విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాదు అక్కడ కాదు, చెన్నై సమీపంలోని కూవం నదిలో పడేశారు అతని మృతదేహాన్ని. అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట ఆమె భర్త చంద్రబాబును పోలీసులు విచారించగా ఆపై ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల రాయుడిదిగా నిర్ధారించడం కూడా జరిగింది. పోలీసులైతే బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సిహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా డ్రైవర్గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగాను పనిచేశాడు. అయితే జూన్ 21వ తేదీన అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది వినూత కోట. అంటే మరి ఈ రాయుడు ఏం ద్రోహం చేశాడు, అంటే తనని ఎలాగ ఇబ్బంది పెట్టాడు ఏంటి అనేది కూడా మనకు ఒక వాట్సాప్లో తన పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీకోసం నేను చదివి వినిపిస్తాను. కానీ ముందు ఇది తెలుసుకుందాము. అంటే తను తొలగిస్తున్నట్టుగా తను చేసిన ద్రోహానికి తొలగిస్తున్నానన్నట్టుగా కూడా వినూత వెల్లడించడం జరిగింది. ఇక మీదట శ్రీనివాసులకి తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్న వినూత కోట ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా కూడా గుర్తించారు పోలీసులైతే. ఈ హత్య కేసులో వినూత కోట చంద్రబాబుతో సహా శివకుమార్, దాసర్, గోపిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. ఇక మిగతా విషయాల్లోకి ఆ లేఖను కూడా మీకు చదివించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇక గత నెలలో డ్రైవర్ రాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసిన వినూత కోట. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సిహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా డ్రైవర్గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అయితే జూన్ 21వ తేదీన అతను చేసిన అనుచితమైన, అసభ్యకరమైన, కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో భంగం కలగజేసినందుకు, అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది అనుకుంటాను ఏంటంటే తను అనుచితమైన, అసభ్యకరమైన, కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయి, అంటే తన రాజకీయ ప్రత్యర్థులకు లొంగిపోయి వినూత కోటకు విరుద్ధంగా తను ప్రవర్తించాడు అని చెప్పేసి తను మెన్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే తను ఇంకొకటి కూడా మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో, అంటే ఇప్పుడు తన ప్రాణం తీస్తానని కూడా బెదిరించాడు అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. భంగం కలగజేసినందుకు అతనిని మా దగ్గర పనిలో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపిన వినూత కోట. వినూత కోట తెలిపారు కరెక్టే, కానీ మరి పత్రికా ప్రకటన కూడా ఇచ్చి అంత పెద్ద లేఖను రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఆ లేఖలో ఇదే ఉందా, ఇంకేముందా అనేది కూడా మనం చూద్దాము. ఇక మీదట శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్న వినూత కోట, అలాగే శ్రీనివాసరాయుడు. ఇక ఆ పత్రికా ప్రకటన ఏంటంటే మీకోసం పత్రికా ప్రకటన జూన్ 22న రాయడం జరిగింది. 21వ తారీఖునే మరి అతన్ని హత్య చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూడాలి, జూన్ 22, 2025 డేట్ కనిపిస్తుంది చక్కగా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూన్ 21వ తేదీన అతను చేసిన అనుచితమైన, అంటే 21వ తారీఖే తను సస్పెండ్ చేసినట్టుగా కూడా, ఉద్యోగం నుంచి తీసేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కూడా తను మృతదేహం అనేది నదిలో గాయాలతోటి దొరకడము, ఆ పోలీసులు స్వాధీనం చేసుకోవడం అనేది కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్న కారణంగానే మరి వినూత కోటని అలాగే తన భర్త అయినటువంటి చంద్రబాబును కూడా
పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకా 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి, ఈ లేఖ మీకోసం వినిపిస్తూ ఉన్నాను. మరి ఇందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మా దగ్గర ఇన్నాళ్ళు నమ్మకంగా వ్యక్తిగత సహాయకునిగా డ్రైవర్గా పనిచేసిన బొక్కసపాలెం గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాసులు ఆలియాస్ రాయుడు అని పిలువబడే వ్యక్తి అనుచితమైన అభ్యంతరకరమైన కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకరకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో భంగం కలగజేసినందుకు అతనిని మా దగ్గర పనిలో నుంచి 21 జూన్ 2025 నుంచి తొలగించడం జరిగింది. ఓకే, కావున అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాము. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల రీత్యా తెలియజేస్తున్న ప్రకటన అని చెప్పేసి కూడా, కావున అందరూ గమనించగలరు అని తన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడం కూడా జరిగింది. ఇట్లు వినుత కోట అండ్ చంద్రబాబు కోట, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి నియోజకవర్గం అంట. ఓకే, మనం క్లియర్గా విన్నాం కూడా, చూసాం కూడా. ఇదే తనకు ఇప్పుడు రాసిన లేఖ కూడా తను పత్రికా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మర్డర్ అనేది ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. కానీ వినుత కోట ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడింది అనే కోణంలో కూడా ఇప్పుడు శ్రీకాళహస్తిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే, ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మరి ఏం నిర్ణయం తీసుకుంది అంటే కూడా, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ మర్డర్ కేసు ఆరోపణలలో నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన. ఇక్కడ మనకి లేఖ మంచి కనిపిస్తూ ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున, అంటే పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోదు ఏ పార్టీ కూడా. అన్ని విధాలుగా కూడా ఎంక్వైరీ చేసినాకే, అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. పార్టీకి విభిన్నంగా ఉన్నాయి కాబట్టి తన పార్టీ విధి విధానాలు, ఆ శైలి కూడా, తన ప్రవర్తన కూడా భిన్నంగా ఉన్నందుకే గత కొంతకాలంగా కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడం అయింది. గత కొంతకాలంగా దూరంగా ఉంచడం అయింది. అదేవిధంగా ఇప్పుడు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమెపై చర్యలు తీసుకుంది జనసేన పార్టీ అని చెప్పొచ్చు. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. అంటే చెన్నై సమీపంలోనే నదిలో తన రాయుడి మృతదేహాన్ని పడవేయడం జరిగింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరి ఈ కేసును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ ఆరోపణలన్నీ కూడా పార్టీ దృష్టికి వచ్చాయి కాబట్టి ఈ క్రమంలో శ్రీమతి వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించడం అయింది. ఆ పార్టీ నుంచే మొత్తానికి బహిష్కరించడం అయింది. సస్పెండ్ చేయడం కూడా కాదు, బహిష్కరించడం అయింది. అంటే ఇక్కడ ఈ హత్య ఎవరు చేయించారు అనేది ఖచ్చితంగా వాళ్లకు స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు పార్టీ నుంచి బహిష్కరించాలి అనే ఒక ఆలోచనకు వచ్చి, వాళ్ళు నిర్ణయానికి వచ్చి తనను పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వినుత కోటని మాత్రము బహిష్కరించడం జరిగింది. ఇంకా ఆ బహిష్కరించింది కూడా ఇట్లు వేములపాటి అజయ్ కుమార్, ఇతను హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీకి తను శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న వినుత కోటను మాత్రము ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ హత్య గనక తనే చేసినట్టు నిరూపణ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా తనకు తగిన శిక్ష పడాలని జనసేన కార్యకర్తలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎవరు అతిథులు కారు, అందరికీ సమానమైన శిక్షలే వర్తిస్తాయి కాబట్టి అలాంటి చర్యలే చేపట్టాలి చట్టం కూడా అని చెప్పేసి, చట్టం దృష్టిలో అందరూ ఒకటే కాబట్టి తను కూడా మరి తను చేస్తున్న పనులను దృష్టిలో పెట్టుకొని గతంలోనే సస్పెండ్ చేయడం, అంటే దూరంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు విషయానికి వచ్చి ఏకంగా బహిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. మా పార్టీ కార్యకర్తల విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని మాకు భంగం కలిగించాడు అని చెప్పేసి వాళ్ళకు అతీతంగా ఉన్నాడంటే, ఇప్పుడు తను చేసింది ఏంటి? ఇప్పుడు
పార్టీలో ఉండి ఒక ఇన్ఛార్జిగా ఉండి వినూత కోట మరి తను చేస్తున్న పనులేంటి అంటే పార్టీలో ఒక పదవిలో ఉంటే ఏదైనా సాగిపోతుంది అనుకున్నారేమో మరి తెలియదు. కానీ ఇలాంటి ఘటనకైతే ఇలాంటి దుర్మార్గమైన ఘటనకు తను పాల్పడడం అనేది అది మంచిది కాదు. కాబట్టే తనకు తగిన శిక్ష పడుతుందని అందరూ భావిస్తున్నారు. అక్కడ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఇలాంటి కార్యక్రమానికి పాల్పడ్డ అలాగే ఇలాంటి ఘోరాతి ఘోరమైన సంఘటనకు పాల్పడ్డ వినూత కోటకు అలాగే తన భర్త అయినటువంటి చంద్రబాబుకు కఠిన శిక్షలు పడతాయా లేకపోతే నిర్దోషులుగా బయటకు వస్తారా అనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.